సచ్ అ ప్లెజెంట్ ఈవినింగ్ టుడే. ఎందుకు ఇలా అంటున్నానంటే నేను కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఉన్నాను. వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్ అనేది మీ అందరికీ తెలుసు. సూర్య మూవీ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతోంది, మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతోంది. సో ఇప్పటికే చాలామంది వెయిట్ చేస్తున్నారు. నా వెనక మీరు చూడొచ్చు ఆ విజువల్స్. మీరు యూత్ అంతా కూడా వచ్చేసారు, అమ్మాయిలు అబ్బాయిలు వెయిట్ చేస్తున్నారు డైరెక్ట్గా సూర్యాని చూడాలి, మమితా బైజన్ చూడాలని చెప్పి. సో విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడ జరుగుతోంది. సూర్య హీరో, మమితా బైజు హీరోయిన్గా నటిస్తున్నారు. సో వాళ్ళని డైరెక్ట్గా చూడడానికి చాలామంది ఇక్కడికి వచ్చేసారు. అయితే అలౌ చేయట్లేదు, గేట్ క్లోజ్గా ఉంది. ప్రజెంట్ మనం చూస్తున్నాము, చాలామంది వెయిట్ చేస్తున్నారు గేట్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా, లోపలికి ఒక్కసారిగా వెళదామని. పోలీసులు ఇంకా అలౌ చేయలేదు. ఈవెంట్ ఇంకా అబౌట్ టు స్టార్ట్ అనమాట, మరి కాసేపట్లోనే స్టార్ట్ కాబోతోంది. మీరు ఇటువైపు చూడొచ్చు, ఆల్రెడీ కొంతమంది అయితే లోపలికి వచ్చారు. సో వీళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. లోపలికి స్టేడియం హాల్ లోపలికి అయితే అలౌ చేయలేదు, జస్ట్ కొంతమంది మాత్రం ఇక్కడికి వచ్చిన విజువల్స్ మనం చూస్తున్నాము. దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్. అండ్ ఎక్కడ చూసినా కూడా ఈ స్టేడియం చుట్టూతా మనకి విశ్వనాథ్ అండ్ సన్స్ హోర్డింగ్స్ అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. ఆగస్ట్ 14th ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. ఒకసారి మీరు గేట్ దగ్గర చూడొచ్చు, ఒకవైపు అక్కడ సెక్యూరిటీ ఉండబట్టి ఆగుతున్నారు, కానీ సూర్య మూవీ కోసం, సూర్యాని చూడడం కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో మీరు ఒకసారి చూడొచ్చు. అండ్ లేడీ ఫ్యాన్స్ కూడా ఇక్కడ వచ్చారు. హాయ్ అండి, ఎంతసేపు అయింది? 1 hour పైన. 5:30కి యాక్చువల్లీ స్టార్ట్ అవ్వాలి, కొంచెం డిలే అయినట్టుగా అనిపిస్తోంది. సో ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? సూర్య ఆబ్వియస్లీ. వావ్, దట్స్ సో గుడ్. ఫ్యామిలీతో పాటు వచ్చారు కదా? ఎస్. ఓకే, హాయ్. రీసెంట్ గా రిలీజ్ అయింది కదా కరుప్ప, సో దాంట్లో చూసి సూర్య సూర్య అంటే సూర్య ఫ్యాన్, లిటిల్ సూర్య ఫ్యాన్ ని చూడండి ఒకసారి. చై ఫీల్ అవుతున్నాడు. ఓకే, ఎక్కడి నుంచి మీరు? హైదరాబాదా? కేపీహెచ్పి ఇక్కడ. కేపీహెచ్పి. మీరు కూడా సూర్య ఫ్యానా? యాక్చువల్లీ సూర్య ఫ్యానే, బట్ ప్రభాస్ అన్నకి ఇంకా ఎక్కువ ఫ్యాన్. ఫ్యామిలీ సూర్య గారి ఫ్యాన్స్, అందువల్ల ఫ్యామిలీ మొత్తం కలిసి వచ్చారు. అండ్ గేట్స్ ఓపెన్ చేసేస్తున్నారు, సో వాళ్ళందరూ లోపలికి రావడానికి వెయిట్ చేస్తున్నారు. వీ కెన్ సీ. సో మనం ఒక్కసారి బయటకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడదాము. అండ్ ఇక్కడ స్వాట్ పోలీసులు కూడా మీరు చూడొచ్చు. వీళ్ళందరూ బేసికలీ విమెన్ ఫ్యాన్స్ కానీ కూడా వచ్చినప్పుడు విమెన్ని సేఫ్గా తీసుకువెళ్ళడానికి ఉపయోగిస్తుంటారు స్వాట్ పోలీస్ని. ఓకే, హియర్ అనదర్ ఫ్యాన్. హలో, హాయ్. మీ పేరు? దీప్తి. దీప్తి గారు. సో ఎప్పుడు వచ్చారు? వెయిట్ చేస్తున్నట్టున్నారు. వి కేమ్ అరౌండ్ 4 o'clock. లవ్ ఫర్ సూర్య. యా. ఓకే, యా. మీరు ఏం జాబ్? యా, సాఫ్ట్వేర్. స్టూడెంట్ లాగా అనిపిస్తుంది, అప్పుడే ఆవిడ జాబ్ అంట. థ్యాంక్ యూ. సూర్య గారి మూవీస్ లో మీకు ఏది ఇష్టం? బ్రదర్స్. రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ ఏమైనా చూసారా? యా, వాచ్డ్ అ లాట్. స్పైడర్ మ్యాన్. యా. సూర్య మూవీస్ లో చాలా ఇష్టం లేదా డైలాగ్స్, సాంగ్స్ ఏమి ఇష్టం అసలు సూర్యలో? యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, మై ఫేవరెట్ హీరో. సో అందరూ ఫ్యాన్స్ అయితే ఇక్కడికి వచ్చారు, గర్ల్స్ ఫ్యాన్స్ అందరూ టికెట్స్ తో ఇక్కడ రెడీగా ఉన్నారు. హలో, హాయ్. ఎక్కడి నుంచి వస్తున్నారు? సూర్య ఫ్యాన్స్ లో ఇంత షై ఉంటుందని ఇప్పుడే నాకు అర్థమైంది. వీళ్ళందరూ మా కెమెరా రాగా అటు తిరిగిపోతున్నారు. లెట్స్ టాక్ టు దెమ్. హలో, హాయ్. హలో, మీ పేరండి? దినేష్. దినేష్. ఎక్కడి నుంచి వస్తున్నారు? కాకినాడ. కాకినాడ? రియలీ? కాకినాడ నుంచి రియలీ? ఎప్పుడు వచ్చారు? మార్నింగ్ వచ్చారా? ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారా? ఫ్రెండ్స్తో వచ్చాను, ఫ్యామిలీ. హలో, హాయ్ చెప్పండి ఒకసారి. చెప్పు. పేరు భూమి. భూమి ఎవరి కోసం వచ్చావు? సూర్య. ఎంత క్యూట్ లిటిల్ ఫ్యాన్స్ ఉన్నారు చూసారా. మీరందరూ కాకినాడ నుంచి వచ్చారు. ఓకే, సూర్య అంటే ఎందుకు ఇష్టం? సూర్యలో మీకు బాగా నచ్చే విషయం చెప్పండి. ఏమి ఇష్టం? ఆఫ్ screen personality and his versatility in choosing roles and the way he works in Agaram Foundation. That inspired me to take up social work, and I'm into development sector right now. Like, I've been a fan since 18 years and I studied in Coimbatore. I learned Tamil for him. తమిళ్ ఆయన కోసం నేర్చుకున్నారా? వండర్ఫుల్. ఒకవేళ మీకు ఛాన్స్ వస్తే సూర్యతో మాట్లాడి డైరెక్ట్ గా చూస్తే? కలిసాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకసారి. 3 times వెళ్తే 4th time కలిసాను. మళ్ళీ ఇప్పుడు ఆఫ్టర్ 9 years I'm meeting him. I will meet him maybe. Yeah, I'm excited. Okay, thank you. Thanks. సో క్రౌడ్
ఒక నిమిషానికి పెరిగిపోతుందని చూడొచ్చు అని మనం గమనిస్తే అర్థమవుతోంది. ఎక్కువ మంది వచ్చేస్తున్నారు లోపలికి అండ్ ఇంకా అలౌ చేయలేదు మనం. యా